ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇతరుల అభిప్రాయాలకి ఎంతవరకు ప్రాముఖ్యతనివ్వాలి? అంటే వాళ్ళ అభిప్రాయాల్ని మనం ఎంతవరకు గౌరవించి తీసుకోవాలి? అసలు అవసరం ఉందా? ఎంతవరకైనా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవాలి. అసలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సందర్భానుసారం పోవాలి జయ. అది ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదైనా ఒక విషయం మీద, ఒక పర్టికులర్ విషయం, అది మన పిల్లల పెంపకం, మన పిల్లల చదువు, మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ వివాహాలు, ఇలాంటివి, మన పర్సనల్, మన సొంత జీవితం, మనం ఉద్యోగం, నువ్వు ఎవరిదైనా సలహానో సంప్రదింపో నువ్వు చెయ్యదలుచుకుంటే, నువ్వు అడగదలుచుకున్నావు, సలహా అడుగుతావు, నువ్వు నన్ను అడుగుతావు. ఇప్పుడు ఎప్పుడు నన్ను అడుగుతావు? అసలు మామూలుగా ఏదైనా ఒక సలహా అంటారా? నా మాట వినడానికైనా అడుగుతావు. 100% ఏం చెప్తుందో చూద్దాం అనుకుంటావా నువ్వు? లేదు రమగారు, ఖచ్చితంగా నేను వినాలి. నాకు ఇంకా తేలట్లా ఆ సమస్య. సో నా ఒక ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ గా మిమ్మల్ని అడుగుతా. మీరు చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, పాటించాల్సిందే. అది ఇప్పుడు నేను సలహా చెప్తున్నా. నేను ఒక విషయం, నువ్వు నన్ను అడిగావు, రమ్మగారు ఇప్పుడు ఏం చేయాలండి అని. నేను అలా ఇది చెయ్యి. ఇప్పుడు మా పక్కన ఇంకో పిల్ల ఎవరో కూర్చుంది, అలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే వాళ్ళు అంటారు. నేనా ఇంపార్టెంట్, పక్కన మాట్లాడిన వాక్యమా? ఖచ్చితంగా మీరే అవుతారు. ఇప్పుడు కానీ జనం ఎట్లా అవుతారంటే, ఈ మిగిలిన ఇద్దరు ముగ్గురు ప్లస్ ఆర్ మైనస్గా మాట్లాడతారు చూడు. టెంటేటివ్గా ఉంటాయి కొన్ని వాక్యాలు, ముందు వెనకాగా. వాటి మీద ఫోకస్ వెళ్ళిపోతుంది. వెళ్ళేసరికల్లా ఏమవుతుంది? నువ్వు తేల్చుకోలేకపోతావు, డిసైడ్ అవ్వలేకపోతావు. చేస్తే ఇలా వీళ్ళు అన్నట్టుగా అవుతుందేమో అనిపించేస్తుంది. ఇప్పుడు మనం ఒక విషయంలో 10 మంది అభిప్రాయాలు తీసుకున్నప్పుడు అలాగే అవుతుంది కదా. అంతే కదమ్మ గారు, ఖచ్చితంగా. అందుకని మనం ఏం చేయాలి? మనం ఎవరి అభిప్రాయం వినదలుచుకున్నామో వాళ్ళనే వినాలి. ఎవరైతే కరెక్ట్ గా చెప్తారనుకుంటామో, నువ్వు నమ్ముతావో, అది ఎవరిని నువ్వు నమ్ముతావో, ఈ విషయంలో వీళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, వాళ్ళు చెప్పింది కరెక్ట్, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా, అయ్యొచ్చినా పై వచ్చినా ఏదైనా సరే అని వింటే నీకు బాగా నడుస్తుంది. నువ్వు మంది అభిప్రాయాలు విన్నావనుకో, 10 మందివి వింటే నువ్వు డిసైడ్ చేసుకోలేకపోతావు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అవుట్లుక్ ఉంటుంది. మనం ఒక్క గ్లాస్ నీళ్ళు పెడితే ఇంత వెళ్తుందంటే వెళ్తుందంటారు కొంతమంది, నిండా ఉంటే వేస్ట్ అయిపోయాయి అంటారు కొంతమందికి అందులో నలకలు కనపడతాయి, ఒక్కొక్కళ్ళకి ఈ గ్లాస్ బాగా కడగలేదు అలా అనిపిస్తుంది. అంతే కదా, ప్రతి వాళ్ళకి ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఏ విషయమైనా ఇంతే. నువ్వు 10 మంది అభిప్రాయాలు కనుక్కుని చేసే విషయాలు కొన్ని ఉంటాయి, ఒక్కళ్ళ దగ్గరే సలహా తీసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, కొన్ని నువ్వే డిసైడ్ చేసుకోవాల్సినవి ఉంటాయి. కేవలం మన ఇంట్లో మాత్రమే సంప్రదించి మనం 1 to 1 మాత్రమే మాట్లాడుకుని చేయవలసినవి ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్తారు బాలాదపి సుభాషితం అని. బాలాదపి సుభాషితం అంటే మంచి మాట బాలుడి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇది అందరి మాట వినాలి అని కాదు చెప్పింది. సుభాషితం మంచి మాట అయితే బాలుడి దగ్గర నుంచి అయినా తీసుకో అని. ప్రతివాడి అభిప్రాయము నువ్వు పుచ్చుకోవాల్సిందేనని ఎక్కడా చెప్పలా. మంచి మాట అయితే ఎవరు చెప్పినా తీసుకోవాలి. 10 రకాల మాటలు వస్తే అందులో మంచి ఏదో నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఇతరుల అభిప్రాయాలకి, ఉద్దేశాలకి విలువ ఇచ్చే సందర్భం ఒకటి వస్తుంది ఎప్పుడో, అప్పుడు చేయటం. ప్రతి సందర్భంలోనూ నేను వీళ్ళందరినీ అడిగి వాళ్ళు ఏం చెప్తేనే అది చేస్తానని కొంతమంది ఉంటారు. అట్లా కుటుంబాల్లో కనపడతారు. వీళ్ళేమో తమ పిల్లలు ఏం చేయాలన్నా మా అన్నయ్య ఒప్పుకోవాలి, మా తమ్ముడు ఒప్పుకోవాలి, మా అన్నయ్య మా వదిన ఒప్పుకోవాలి. మా వదిన వాళ్ళ నాన్నగారు భలే తెలివైన వారు, చాలా గొప్పవారు, నా జీవితంలో ఆయనే ఒక సహాయం చేశారు, లేదా ఆయన సలహా పాటించి నేను బాగున్నాను కాబట్టి మన పిల్లల విషయాలు వీళ్ళందరితోటి డిస్కస్ చేయాలని చూస్తారు. అందరి అభిప్రాయాల్ని అనుసరించి పెళ్లి సంబంధాలు కుదురుస్తారు, ఉద్యోగాలకు పంపిస్తారు, చదువులు సెలెక్ట్ చేసుకుంటారు. ఆఖరికి పిల్లల లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా నలుగురిని కనుక్కునే చేస్తారు కొంతమంది. కానీ ఈ సలహా చెప్పడానికి ఉన్న నలుగురిలో సగానికి పైగా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు. ఇతరుల అభిప్రాయాలతో వాళ్ళకి పని లేదు. ఈ పిల్లలకి ఏమని ఉంటుంది, మేమేమో వీళ్ళందరినీ అడుగుతున్నాం, వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళే చేసేస్తున్నారే, మమ్మల్ని ఏం అడగట్లేదు. ఇప్పుడు తప్పు ఎవరిది ఇక్కడ ఈ పాయింట్లో? అందరి అభిప్రాయాలు తీసుకున్న వాళ్ళది కదా. నీ పిల్లలు, మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే మొదట మనము, మన పరిస్థితులు, మన ఆర్థిక స్థితి, మన పిల్లల అభిప్రాయము, పిల్లల ఆసక్తి,
ఇవి కదా చాలా ముఖ్యమైనది. చాలా అవసరం. దాన్ని బట్టి ప్రవర్తించాలి. దీనికి ప్రతి వాళ్ళు తమని తాము తరచు చూసుకోవాలి జయ. సాధారణంగా కొంచెం కుటుంబాల్లో అంటే కుర్రాళ్ళు పిల్లలైతే తమ అమ్మా నాన్న తోటి మంచి సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలి. భార్యాభర్తలైతే వాళ్ళు ఒకళ్ళతోటి మాట్లాడుకోవాలి. మనకి భేదాభిప్రాయాలు ఎప్పుడు వస్తాయి? భిన్నాభిప్రాయాలు వినటం వల్లే భేదాభిప్రాయాలు వస్తాయి. వాళ్ళ అమ్మా నాన్న ఆవిడ ఐడియాలజీ వేరు, వాళ్ళు ఒక క్లాస్ రకంగా ఆలోచిస్తారు. వీళ్ళు కొంచెం సింపుల్, వాళ్ళు వీళ్ళది ఒక 5-6 ఐడియాలు ఉంటాయి, వాళ్ళకి ఒక 5-6 ఐడియాలు ఉంటాయి. ఏం చేయాలి? 5-6 ఇట్లలో నుంచి ఒక పిండితార్థం తీసుకుని భార్యాభర్త ముందుకెళ్ళాలి. అంతే. నేను అవి వినాల్సిందేనని ఆవిడే, ఇవి వినాల్సిందేనని ఈయన కొట్టుకుంటుంటే అవదు కదా. రెండు కలిపి అసలు మనం ఏ విషయం మీద మాట్లాడుకుంటున్నాము అనేది కావాలంటే ఒక కాగితం మీద రాసుకుని అప్పుడు వెళ్ళాలి. ఒక్క మనిషిని, ఒక్క పెద్దవాళ్ళని పెట్టుకోవాలి, లేదా చేరుకోకళ్ళని పెట్టుకుని రెండు కలిపి ఒకటి చేయాలి. మొదట ఇంకో పాయింట్ ఉంది ఇందులో, అభిప్రాయ సేకరణ మానేయాలి. పిడికి బియ్యానికి ఒక మంత్రం కాదు కదా జయ. అంతే. అన్నిటికీ అభిప్రాయాలు అడుగుతావా నువ్వు? కొన్నిటికి అడుగుతారు, కొన్నిటికి అడగరు. ఉండి ఒక విషయం చెప్తాను. కొంతకాలం క్రితం ఒక పేరెంటానికి వెళ్ళాం. ఎన్నేళ్ళ క్రితం, చాలా కాలం అయింది. పాప పెద్దదైంది. వాళ్ళు ఎంత గ్రాండ్గా చేశారు జయ, చాలా గ్రాండ్గా చేశారు. పాపని కూర్చోబెట్టినప్పుడే చక్క కొత్త లంగా కట్టి కూర్చోబెట్టారు. మా ఇళ్ళల్లో మాకు తెలియదు, అవి నాకు ఐడియా లేదు. పువ్వులు జడేశారు, కొత్త బట్టలు కట్టి చక్కగా మంచి దీంట్లో కూర్చోబెట్టారు. ఏమిటో స్నానాలకి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఎంత గందరగోళం చేశారు, ఎంత గ్రాండ్గా చేశారు జయ. మేము ఇలా చేయమండి, మా ఇళ్ళల్లో ఇలా అలవాట్లేదు, ఏంటో అందరికీ చెప్పుకుంటారు, ఇలాంటివి చెప్పాలా అని ఒక ఐడియా. రెండో వాళ్ళు, ఆ పిల్ల అలసిపోతుందని కొంచెం రెస్ట్ ఇవ్వాలి, కొత్తగా ఒక శరీరంలో నుంచి కొత్త మార్పు జరిగితే దీనికి లంగా కట్టుకో, పువ్వులు జడేసుకో, ఈ గోల ఏమిటి, హాయిగా దాన్ని పడుకోనివ్వచ్చు కదా అని ఇంకొకళ్ళు. ఆ కింద పడుకోబెడితే పిల్లకి బ్యాక్ పెయిన్ రాదా అని ఇంకొకళ్ళు. అది కొత్త లంగా కట్టారేమిటి, లంగా వేస్ట్ అయిపోతుంది కదా, చాకలకో ఎవరికో ఇచ్చేయాలో ఏమిటో, డబుల్ వేస్ట్ అని ఇంకొకళ్ళు. ఇంకో హిందీ జనాలు కొంతమంది, హమ్ ఏ సబ్ నహీ కర్తే అని ఇంకొకళ్ళు. ఇన్ని మాట్లాడుకుంటారు. ఈ మొత్తం అభిప్రాయాల అవసరం ఉందా అక్కడ? అస్సలు లేదు. వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో అది చేసేస్తున్నారు. మా ఇంట్లో ఇలాగే అలవాటు, మేము ఇలాగే చేస్తాం, 3 అన్నదమ్ములకు ఒకతే పిల్ల, ఈ ఫంక్షన్ కోసం ఎప్పటి నుంచో చూస్తున్నాం, గ్రాండ్గా చేసుకోవాలని. గ్రాండ్. ఇప్పుడు ఎవరి అభిప్రాయంతో పని ఉంది ఇక్కడ? అవును, ఎవరి అభిప్రాయంతో పని లేదు. కానీ మనకి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. మనం ఏం చేయాలి? నోరు మూసుకుని చేస్తున్నారు, పిలిచారు, వెళ్ళాం, చక్కగా భోజనం పెట్టారు, తిన్నాం, పేరెంటాం కదా, తాంబూలాలు ఇచ్చారు, పుచ్చుకున్నాం, నచ్చితే తీస్తాం, వెళ్తాం. నాకు నచ్చలేదనుకో, నెక్స్ట్ టైం ఇలాంటి పేరెంటాలకి నేను వెళ్ళను అని డిసైడ్ అవుతాం. అంతే, ఇక్కడ ఆగిపోవాలి. కానీ జనం ఎట్లా ఉంటారంటే అభిప్రాయాలు వెలువరుస్తారు, అడుగుతారు కానీ వాళ్ళు చేసేది వాళ్ళే చేసుకుంటుంటారు. కొంతమంది అందరిని అడిగి వాళ్ళ ఐడియా ప్రకారం చేస్తారు. ఇంకొకళ్ళు ఉంటారు పెద్ద మనుషులు, ఇలా చేయకూడదని వాళ్ళకి గ్యారంటీగా తెలుసు. ఏమి నాబోటి పెద్దకైనో కనుక్కుని ఆ పర్వాలేదమ్మా అని నేనంటే ఆవిడే చెప్పిందని అందరికి ప్రచారం చేస్తారు. ఆ పేరు కాస్త ఆవిడకే వీళ్ళు చేయదలుచుకునే ఉంటారు. ప్రధానమైనది ఈ అభిప్రాయ సేకరణ తగ్గించుకోండి. ఇక్కడ ప్రస్తుత ప్రపంచంలో ఎవరు ఎవరిని ఉద్ధరించే వాళ్ళు లేరు. ఎవడి జీవితం వాడిది, ఎవడి సమస్య వాడిదే. వాడికి ఏదైనా దెబ్బ తగిలినా, ఇబ్బంది వచ్చినా అయ్యో పాపం అంటారు తప్ప జనం ఓసారి అంటారు. అవును, ఆ నొప్పి పూర్తిగా సహించవలసిన వాడెవడు? ఎవడికి వచ్చిందో కష్టం వాళ్ళే కదా. మీకేదో అభిప్రాయం ఉంది, మీ విషయంలో మీరు యాక్ట్ చేయబోకండి, సరిపోతుందిగా. అంతేగా. కానీ ఇది వరకటికి ఇప్పటికీ ఆ డిఫరెన్స్ వచ్చేసింది జయ. ఎందుకంటే చెప్తా చూడు, పెళ్లి సంబంధాలు వ్యవహారాల్లో ఇది వరకు మన కజిన్స్ వాళ్ళు చాలా పెద్దవాళ్లే చూసేవాళ్ళు సంబంధాలు. మన మామయ్యలో, బాబాయ్లో, పెదనాన్నో, పెత్తాతయ్య, చింతాతయ్య, అమ్మ వాళ్ళ మేనమామ లేదా నాన్న వాళ్ళ మేనమామ వాళ్ళు వచ్చి కూర్చుని ఈ పెళ్లి సంబంధాలు సెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏదమ్మా అది? అస్సలు అవేం లేవు. ఈ ఆన్లైన్ ఇవి ఏమంటారు, మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ వచ్చేసినాయి. వాళ్ళు ఎవరో ఏమిటో తెలియదు. నా దగ్గర ఇప్పుడు 60 సంబంధాలు ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచో వస్తాయి.
కుర్రాడు పొడుగ్గా ఉన్నాడు, అమ్మా నాన్నకు ఉద్యోగాలు ఇంతే తెలుసు, దిగాక కానీ ఆ లోతు ఏమిటో తెలియదు. అవును. ఇప్పుడు అభిప్రాయాలు లేవు, సేకరణలు లేవు, ఏమీ లేవు. ఈ లేని కాలంలో కూడా కొంతమంది ఇలా దొరుకుతూ ఉంటారు. ఎస్. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇచ్చి తమ యాక్ట్ చేయాల్సింది చెయ్యరు. ప్రధానంగా ఒకటి నమ్మండి, మన జీవితం మనది. దీని బలువు సులువు ఏదైనా మనమే. అక్షరాల మనది మాత్రమే. అంతే. ఎవ్వరు 2 రోజులు సెలవు పెట్టి మన పని మీద తిరగరు. ఆఖరికి క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ రిలేటివ్స్ కూడా వాళ్ళ పనులు మానుకోరు, ఎవడి మీటింగులు వాడివి. అంతే. అలాంటప్పుడు ఇంకెందుకు, జస్ట్ ఫోన్ మీద ఒక ఐడియా కనుక్కుని నచ్చితే చేస్తాను, లేకపోతే లేదు. అంతే కదా. అంతే రమ్మగారు, ఆలోచించి ముందుకెళ్ళండి. తప్పకుండా. అంతే. నమస్తే. నమస్తే.